నమస్కారం అండి. ఈనాటి కమ్మని కథ పేరు వ్యాపారి అత్యాశ. వినిపిస్తున్నది మీ విజయభాస్కర్. అవంతిపురాన్ని ఆనుకొని ఉన్న చిన్న గ్రామంలో రవీంద్ర అనే ఒక వ్యక్తి ఉండేవాడు. అతడు బహు పిసినారి, దురాశాపరుడు, వజ్రాల వ్యాపారం చేస్తూ ఉండేవాడు. ఒకసారి తన వజ్రాల సంచిని ఒకదాన్ని పోగొట్టుకున్నాడు. ఎంత వెతికినా దొరకలేదు. వజ్రాల సంచి ఎవరికైనా దొరికితే తనకు తెచ్చిస్తే మంచి బహుమతి ఇస్తానన్నాడు. ఇదే విషయాన్ని పని వాళ్ళకి చెప్పి ఊళ్ళో వాళ్ళందరికీ విషయం వివరించమన్నాడు. ఆ ఊళ్ళోనే రామయ్య అనే ఒక పేద రైతు ఉండేవాడు. ఆయనకు దారి పక్కన చిన్న సంచి ఒకటి కనిపించింది. చూస్తే అందులో వజ్రాలున్నాయి. ఇవి రవీంద్రకి చెందినవే అయి ఉంటాయి అనుకున్నాడు రామయ్య. ఆలస్యం చేయకుండా వెంటనే ఆ వజ్రాల సంచిని రవీంద్రకు అందించాడు. అందులో 15 వజ్రాలు ఉన్నాయి. లెక్క సరిపోయింది. కానీ రవీంద్రకు ఆ క్షణాన దుర్బుద్ధి పుట్టింది. ఎలాగైనా సరే రామయ్యకున్న ఆ కాస్త పొలాన్ని కూడా లాగేసుకోవాలనుకున్నాడు. రామయ్య, మర్యాదగా మిగిలిన 5 వజ్రాలు కూడా ఇవ్వు, లేకపోతే నీ పొలం నాకు రాసి అన్నాడు రవీంద్ర. అయ్యా, నాకు దొరికిన సంచిని మీకు అప్పగించాను, ఒక్క వజ్రం కూడా తీసుకోలేదు. ఆ కాస్త పొలమే నాకు ఆధారం అన్నాడు రామయ్య. రవీంద్ర అక్కడితో ఆగకుండా సమస్యను న్యాయాధికారి దృష్టికి తీసుకెళ్ళాడు. మొత్తం విన్న తర్వాత అధికారికి అసలు విషయం అర్థమైంది. నిజాయితీ అంటే రవీంద్రదే. తన సంచిలో 20 వజ్రాలు ఉండాలి అని చెబుతున్నాడు. కాబట్టి ఆ సంచి రవీంద్రది కాదు, ఇది ఇంకెవరిదో అయి ఉంటుంది. వజ్రాలు పోయినట్లు నాకు ఎవరి నుంచి ఫిర్యాదు అందలేదు. కాబట్టి ఆ దొరికిన వజ్రాలన్నీ రామయ్య తీసుకోవచ్చు. ఇక రవీంద్ర పోగొట్టుకున్న 20 వజ్రాలను సంచి ఎవరికైనా దొరికితే తప్పనిసరిగా అప్పగించాలి. ఇదే నా తీర్పు అన్నాడు న్యాయాధికారి. ఆ రామయ్య తెచ్చి ఇచ్చినప్పుడు నా సంచి నేను తీసుకుని ఎంతో కొంత బహుమతి ఇచ్చి పంపితే నా వజ్రాలు నాకు దక్కేవి. అనవసరంగా రామయ్య పొలం కాజేయాలనుకున్నా. ఇప్పుడు ఎంతో విలువైన నా వజ్రాలే నాకు కాకుండా పోయానే అని బాధపడ్డాడు రవీంద్ర. అత్యాశకు పోతే ఇలాగే ఉంటుంది.